ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలు, రైతు భరోసా పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతో గ్రామ సభలను ఏర్పాటు చేసి వారి సమక్షంలో చదివి వినిపించడం జరిగిందని ఎంపీడీఓ బాలకృష్ణ అన్నారు. జాబితాలో పేరు నమోదు కాని వారు మళ్లీ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాయిపేటలో ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపిక గ్రామస్తుల సమక్షంలో జాబితాలోని పేర్లను చదివి వినిపించారు. అయితే లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. జాబితా లిస్టు పారదర్శకంగా చేయలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జాబితాలో పొరపాట్లు జరిగి ఉంటే అందరి సమక్షంలోనే అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరుగుతోందని, జాబితాలో పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, తదితర శాఖ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. RRR న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. తొలగించడం జరిగింది. 4 పాయింట్స్ బేస్ చేసుకొని మేము సర్వే చేశాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇల్లు లేదా కాలనీగా మారిన అన్ని రకాల భూములను తొలగించడం జరిగింది. రియల్ ఎస్టేట్ లేఅవుట్, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ కు వినియోగిస్తున్న భూములు. మూడవది ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు. నాలుగవది రాళ్లు, రప్పలు, గుట్టలతో నిండి సాగుకు అనువుగా లేని భూములను ఇందులో నుంచి తొలగించడం జరిగింది. సీతాయిపేట్ గ్రామంలో సర్వే చేసి మేము లిస్ట్ తయారు చేయడం జరిగింది. 174 సర్వే నంబర్లో వచ్చేసి చెప్ప్యాల రాజేందర్ 5 గుంటలు ఇల్లు. 885 సర్వే నంబర్ పిట్ల మల్లయ్య 15 గుంటలుంది, ఇల్లులుగా మారినాయి ఇవి. 889 సర్వే నంబర్ నర్సుబాయ్ 5 గుంటలు. 889 ఆశాబోయి 10 గుంటలు. లక్ష్మీ నర్సయ్య భోజపడాలి 12 గుంటలు. ముచ్కూరి అమ్మాయి 11 గుంటలు. 892 సర్వే నంబర్లో సుంచ పెద్ద బాలయ్య 11 గుంటలు. జంగిటి పోషన్న 10 గుంటలు. సుంచ గంగు 4 గుంటలు. చెలిమెల్ల భూమయ్య 6 గుంటలు. సుంకెటి సాయిలు 6 గుంటలు. 910 సర్వే నంబర్లో గురిజాల గంగాధర్ 6 గుంటలు. 913 సర్వే నంబర్ గురిజాల గంగారాం 6 గుంటలు. సుంచ రఘు 2 గుంటలు. 1186 సర్వే నంబర్లో సుంచ బుచ్చన్న 6 గుంటలు. ఇవన్నీ సీతాయిపేట్ గ్రామానికి సంబంధించినవి. రైతు భరోసాలో నుంచి సర్వే చేసిన తర్వాత తొలగించిన లిస్ట్ అండి. మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే, లేదంటే మాది అంటే పంట పండిస్తున్నాము అక్కడ ఆబాది లేదు. లొక్కిడి నర్సవ్వ, భాషం సంజన మహేష్, పిట్ల రమేష్ చిన్నరాములు, భీమరి నర్సయ్య, గుర్జల సుమ మహేందర్, పిట్ల గంగు, గుర్జల లక్ష్మీ మహేష్, సుంచ మేఘన బాలకిషన్, సుంచ రాధిక రవితేజ, సుంచ లాస్య, పత్తిపాటి అనిత రామచందర్, జంగిటి భూమవ్వ, గుర్జల కళావతి నడిపిరాములు, గుర్జల శిరీష మహేందర్, లొక్కిడి సాత్విక రాజేశ్వర్, భీమరి మానస సతీష్, లొక్కిడి మానస సుభాష్, సాయిరాం మేఘన రాజు, గదబోయిన మౌనిక సాయిలు, జుంగల సవిత, ఇందాపురం కీర్తన సాయి కుమార్, కొడుగు కిషన్, సుంచ లక్ష్మి భూమయ్య, గన్నారం సాయిలు నవీన, జంగిటి రవీన వినోద్ కుమార్, లొక్కిడి అఖిల చందు, సుంచ లావణ్య, సుంచ అశోక్, కేసారం విజయ పోషన్న, గుండ్ల లక్ష్మి పెద్దరాములు. ప్లాట్ కలిగి ఉన్న వాళ్ళకి 107 మంది లిస్ట్ వచ్చింది. నాన్ పక్క హౌసెస్ ప్లాట్లు లేకుండా దరఖాస్తు చేసుకున్నారు. అంటే వాళ్ళకు ప్లాట్తో పాటు ఇల్లుతో పాటు ప్లాట్ కూడా కావాలని వాళ్ళని 41 మంది దరఖాస్తు, మొత్తం 148 మందికి మొదటి విడతగా నాన్ పక్క హౌసెస్ కింద మాకు లిస్ట్ రావడం జరిగింది. మిగతా వారికి కూడా వచ్చే గ్రామ సభలో వచ్చే నెలలో కానీ మళ్ళీ గ్రామ సభల్లో మళ్ళీ మిగతా మంజూరీ తెలుపుతారు. ఇప్పుడు మాత్రం మొదటి విధి కింద వచ్చింది. ఇటు లబ్ధిదారులు చెప్పిండ్రు. మొత్తం 364 మందికి దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది.
ఇంకా మేము మిగిలిన 216 మంది దరఖాస్తులు మా దగ్గర ఉన్నవి. మొత్తానికి దరఖాస్తు పెట్టుకోలేదు అనుకున్న వాళ్ళు మాత్రము కొత్తగా మాకు దరఖాస్తులు ఈ 4 పథకాలకు సంబంధించి ఏదైనా ఇవ్వచ్చు. మీకు నిర్ణీత ప్రొఫార్మా మా కార్యదర్శి గారు అందిస్తారు. ఇంకా కొత్తగా మీ కుటుంబంలో అడిషన్స్ అయిన వాళ్ళు, మా ఇంకా కొత్తగా పెళ్ళైంది, మా భార్య పేరు రాలేదు, ఇంకా మా వాళ్ళ పేరు రాలేదన్న వాళ్ళు కూడా ఆ రేషన్ కార్డులో పొందు చేసి పంచుకోవడానికి దరఖాస్తు ఇవ్వవచ్చు. ఇంకా మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే తెలపగలరు. ఈ 4 పథకాలకు సంబంధించిన దరఖాస్తులు అయ్యో మేము గ్రామ సభకు రాలేదు, గ్రామ సభలో ఇప్పుడే అయిపోయింది. ప్రభుత్వము వాళ్ళ టైంలో మినిస్టర్ కూడా అందరికీ ఇస్తాను ఆశయంతో ఇంటింటికి సర్వే వాళ్ళకి వచ్చిందని చెప్పి వాళ్ళ లిస్టు వాళ్ళ పేరే రాలేదు. ఇళ్ళ గురించి ఇంటికాడ వచ్చి సర్వే చేసి మీ లిస్ట్ వచ్చింది పేరు రాలేదు. ఇప్పుడు ఆ పేరే రాలేదు. ఇంటికి వచ్చి సర్వే చేసింది ఇంటికాడ వచ్చి చెప్పి అది వచ్చింది రాలేదు. అది సర్వే ఫస్ట్ ఎందుకు వచ్చి పేరు రాలేదు నంబర్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ వాళ్ళు వచ్చింది 364 మంది సర్వే చేసామండి మేము. 364 మందికి మధ్యలో ముగ్గురికి తప్ప అందరికి వచ్చింది అది అర్థమే కాదు. సర్వే ఎత్తురు ఆన్లైన్ అప్లై చేసి మండలం సరుకులు కొంతమంది రాలేమ్మా రాలే
రైతు బంధుకు రుణమాఫీ రాలే, బోనస్ కూడా సగం మందికి రాలే. బోనస్ కూడా రాలే ఇప్పటికీ. 2 లక్షలు లేదు, 2 లక్షలు పక్కన ఉన్నాయని చెప్తున్నారు. రాలే సార్ అంటే ఆలే రైతు బోనస్ పైసలు ఎందుకు వెళ్ళే ఫస్ట్ చెప్తారు. బోనస్ పైసలు ఇంకా ఏం లేదు. సర్పంచ్ ఎలక్షన్ల కోసమే సర్పంచ్ ఎలక్షన్ల కోసమే మోసం బెల్లం పెట్టారు. బోనస్ పైసలు మాట్లాడాలనుకుంటే చూడండి ఇంకా సర్వే లోపల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మోచేతుకు బెల్లం అంటించి నాకు మంటే అది ఎడికెళ్ళి అందుతుంది. ఈ గవర్నమెంట్ పెట్టిన హామీలు కూడా అలానే ఉన్నాయి. ఇంతకాలము సైలెన్స్గా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ల ముంగట ఈ హామీలన్నీ మళ్ళీ ప్రజల ముంగటికి తీసుకొచ్చి ఏం భరోసా పాలన అర్థం కాదు. లేనోకి అంటే ఉన్నోడికే ఎత్తురు పాలన. ఇది ప్రజాపాలన, దొంగ పాలన. ఏం నడుస్తుంది పాలన? పబ్లిక్ ఏం. రేవంత్ రెడ్డి గారికి ఒక నమస్కారం. ఎందుకోసం గెలిపించుకున్నామంటే మీరు
కేసీఆర్ కంటే ఎక్కువ మంచి పరిపాలన చేస్తారని గెలిపించుకున్నాం. కానీ మీరు ఇచ్చిన హామీల ప్రకారం మేము కూడా అలా ఏది దానికి అంగీకరించి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాము. ఒకటేంటంటే ఇచ్చిన హామీలు ఏది మాకు అమలు చేయలేరు ఇప్పటిదాకా. ఏది రుణమాఫీ కోసం కావచ్చు, రైతు బంధు కోసం కావచ్చు, ఏదైనా అన్నీ కేసీఆర్ కంటే ఎక్కువ చెప్పారు కాబట్టి మేము ఓటు వేసి గెలిపించుకున్నాము. కాబట్టి మీరు ఇప్పటిదాకా మాకు హామీలు ఎటువంటి క్లారిటీగా మాకు అమలు చేయలేరు. ఒకటి రుణమాఫీ కరెక్ట్ కాలేదు, రైతు బంధు కూడా 15,000 చెప్పారు, 12,000కి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇండ్ల పథకాలను తీసుకొచ్చి పెట్టారు. అన్నీ మోసేది బెల్లం పెట్టుకుంటూ పోతున్నారు తప్ప కానీ మాకు ఎటువంటి ఇప్పటిదాకా మాకు కాలేదు. ఏది కాదు తీసుకుంటా ఇండ్లు రాసిండు, అది ఆయన మీద గట్టిన చర్య తీసుకోవాలి. ఓకే, గ్యారెంటీలు అన్నారు. దానిలో ఇప్పటి వరకు ఒకటి ఏదో ఉచిత బస్ అని చెప్పేసి నింపుతున్నారు. అది కూడా ఉచిత బస్ అసలు అడిగినా మేము అడగకుండానే కొన్ని ఇచ్చారు, కానీ అడిగినా మాత్రం ఇస్తలేరు. ఇప్పటి వరకు ప్రతి ఇంటి నుంచి కూడా గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఇంటి నుంచి 1-2-3 వెళ్తారు. వాళ్లకు కేరళ గవర్నమెంట్ ఎట్లయితే చేస్తుందో ఎక్స్గ్రేషియా ఆ రకంగా ప్రకటించాలా. ఎందుకంటే వాళ్ళు పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ వెళ్తున్నారు, కానీ వాళ్ళకు భరోసా లేదు. అలాంటి వాళ్ళకు భరోసా ఇవ్వాలా. ఇంకోటి మహాలక్ష్మి అని చెప్పేసి అన్నారు, మహాలక్ష్మిలకు 2,500 అన్నారు, అది లేదు. తర్వాత రైతు భరోసాని 15,000 చెప్పారు, ఇప్పుడు 12,000 అంటారు. ఆ 12,000 కూడా ఇస్తారా, మోసేతికి బెల్లమా, అది కూడా లేదు. ఓకేనా. గృహజ్యోతి కింద ఇంద్రమైన్లో మీరు సర్వే చేసి ఎంపిక చేసిరా, లేకపోతే లోకల్లో ఉండేటువంటి మీ యొక్క లీడర్స్ ఎంపిక చేసిరా, అది కూడా మాకు తెలియదు. చేయూత అన్నారు, 4,000 పెన్షన్స్, 4,000 పెన్షన్ లేదు, కొత్తవి లేవునా. ఇప్పటి వరకు ఉన్నటువంటి 4,000 పెన్షన్ పెంచని చెప్పేసి అది కూడా లేదు. ఇంకోటి బీసీ సంక్షేమ పథకం గురించి, SC/ST విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000 అని చెప్పేసి అన్నారు, ఇంటర్ పాస్ అయిన తర్వాత 15,000 అని చెప్పేసి అన్నారు, గ్రాడ్యుయేట్ పూర్తి అయితే 25,000 అన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి అయితే 1,00,000 రూపాయలు అన్నారు. ఇవన్నీ కూడా రాతలకు మాత్రం సంబంధించినటువంటి హామీ లోపల ఇప్పటి వరకు చేసినటువంటి శూన్యం. కులగణన బీసీ సంక్షేమ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి అన్నారు. ఎటువే మరి గెలిచి ఏడాది అవుతుంది, 6 నెలలకు పెంచుతున్నారు, ఇంకెప్పుడు పెంచుతారు? సో ఇవన్నీ కూడా ఒకటే మోసేతికి బెల్లం తప్ప. ఈ యొక్క పథకాలన్నీ కూడా ఈ వచ్చే ఎలక్షన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎలక్షన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క గ్రామసభ మీటింగ్లు పెడుతున్నారు. కానీ ప్రజలు ప్రతి ఒక్క గ్రామం లోపల మీకు వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. కానీ రాబోయే ఎన్నికల లోపల మీరు మాత్రం గెలవలేరు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మీది రాదు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి యొక్క నిధుల నియామకాల గురించి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క మీటింగ్లో చెప్పలేరు మీరు. రేషన్ బియ్యం ఆల్రెడీ కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది. ఎక్కడైనా ఏదైనా పెట్టిరా ఫ్లెక్సీలు, అది కూడా లేదు. ఒకటే కాదు, ఈ యొక్క రోడ్ల గురించే కానీ, ఈ డ్రైనేజీ కానీ, ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి వచ్చే ఒక నిధి ఏందనేది ఒకటి కూడా వినిపిస్తలేరు మాకు. కేంద్రం మీకు ఏమి ఇస్తలేదా? అది ఒకటి కూడా ప్రతి ఒక్క గ్రామ ప్రజలే కాదు, ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలియాలా, కేంద్రం ద్వారా ఏమొస్తుందని చెప్పేసి తెలియాలా. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలు కోసం గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గ్రామస్తులకు తెలియజేసి లిస్టులో పేరు రాని లబ్ధిదారులు ఎవరైనా మిగిలి ఉంటే దరఖాస్తులు స్వీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు సీతాయిపేటలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. దీంట్లో పాల్గొని లబ్ధిదారుల లిస్టులు వినిపించి రాని వాళ్ళని దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు పంపిణీ లేక ప్రతి గ్రామంలో రేషన్ కార్డుల సమస్య చాలా తీవ్రంగా ఉండి ఈరోజు ప్రభుత్వం దాదాపు ప్రతి గ్రామంలో ఉంది. దానికి కారణం 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాకపోవడం. ఈరోజు మనం రేషన్ కార్డులు పెద్ద సంఖ్యలో ఇచ్చినప్పటికి కూడా కొంత ఇబ్బంది ఎదురవుతున్నమాట నిజమైన. రానున్న సంవత్సరం లోపు ప్రతి ఇంటికి రేషన్ కార్డు అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దానికి మా వంతుగా మేము కూడా అందరికీ చేదోడు వాదుడుగా ఉంది. ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చే విధంగా కృషి చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం అందిస్తుంది కూడా, ఎవరు నిరాశ చెందవద్దు. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు కూడా, ఇందిరమ్మ ఇళ్లలో లిస్టుల్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి. పొరపాటుకు అధికారులు బాధ్యులు కాదు. ఎప్పుడైతే గ్రామంలో సర్వేకు మన అధికారులు వచ్చినప్పుడు ఉన్న ఇల్లును పక్కకు పెట్టి ఎక్కడనో చెట్టు కిందనో లేదా పక్కింట్లనో ఫోటో దిగి ఇది మాకు ఇల్లు లేదు, గుడిసెనో
లేదా కిరాయి ఉన్నామనో ఇది మా ఇల్లు కాదు కిరాయి ఉన్నామనో మన వాళ్ళు చెప్తేనే తప్ప అటువంటి మిస్టేకులు జరిగాయి. సరే ఏదేమైనా అటువంటి పొరపాట్లు జరిగినాయి, అనర్హుల లిస్టు ఉంటే ఖచ్చితంగా దాన్ని తొలగించే ప్రయత్నం చేద్దాం. నిరుపేదలు ఎవరైతే లిస్టులో పేరు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ దరఖాస్తులు తీసుకుంటుంది ప్రభుత్వం, అధికారులు కూడా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు, లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, అలాగే ఆత్మీయ భరోసా, ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూడా ఒక చిన్న చిన్న మిస్టేకులు కొన్ని ఉన్నాయి. దాన్ని కూడా మన మిత్రులందరూ గుర్తుంచుకొని దాన్ని సరి చేసుకోవాలా. ప్రభుత్వము గత సంవత్సరం 20 రోజులు కూలీగా వెళ్ళిన వాళ్ళని మాత్రమే ఇప్పుడు బేసిక్గా తీసుకున్నది. దీంట్లో వెలుసుబాటు కూడా ఉంది, అది బేసికే కానీ అదే ఫైనల్ కాదు. గత సంవత్సరం ఉపాధి హామీ కూలీ సమయంలో అనారోగ్యం వలనో లేక ఇంట్లో ఏదైనా పెళ్లి కార్యక్రమాలు ఉండి ఉపాధి హామీకి వెళ్ళి ఉండకపోవచ్చు. అంతకుముందు గత సంవత్సరం కాకపోయినా అంతకుముందు ఉపాధి హామీ పనికి వెళ్ళి ఆల్రెడీ ఉపాధి హామీ కూలీ తీసుకున్న వాళ్ళందరూ కూడా, భూమి లేని వాళ్ళందరూ కూడా వాళ్ళు దానికి అర్హులే. గత సంవత్సరం కూలీకి వెళ్ళకపోయినా అంతకుముందు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా దరఖాస్తులు అధికారులు తీసుకుంటున్నారు. అధికారులకు దరఖాస్తులు ఇచ్చి అందరూ ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.